ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్' 197 ఎపిసోడ్ యార్. నైట్ తమ రూమ్‌లో "ఏంటండాలమ్మా, ఏంటి మరి సంగతులు" అని నొసరెగరేశాడు వశిష్ఠ. "మెడిసిన్ నేను మింగుతుంటే పైత్యం నా పతి ఎక్కిందేంటి చెప్పమా" అంటూ బుగ్గన ఫింగర్ పెట్టి వయ్యారారిపోయింది ప్రజ్ఞ. "భార్యాభర్తలు 50-50 షేర్ కదే తింగరి. అందుకేనేమో నీకెక్కాల్సిన పైత్యం నాకెక్కింది కాబోలు" అంటూ నుదుటితో ఢీకొట్టాడు. "ఓ అవునా? అయితే అన్నీ షేర్ అవుతాయి. అంటే రేపు లేబర్ పెయిన్స్ కూడా మీకు సగం వస్తాయా? థాంక్ గాడ్. అంత పెయిన్ నేనెలా భరించాలని తెగ వర్రీ అవుతున్నానండి." నా నెత్తిన పాలు పోశారు. "థాంక్స్" అంది వంకరగా ప్రజ్ఞ. ఐబ్రో అప్ చేసి "ఏంటి కితకితలుగా ఉందా?" అంటూ సీరియస్‌నెస్ నటించాడు. "మీరు చెప్పిందే కదా చెప్పాను. ఇందులో కితకితలేం లేదు" అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. "నువ్వు ముదిరావే ఈ మధ్య మరీ సెడైర్లెక్కువయ్యాయి. ఇన్నాళ్ళ మీ సాహచర్యంలో ఏమి నేర్చుకోలేదని వెక్కిరించారు కదా! మళ్ళీ ఇదేం నింద సామి" అంటూ రాగాలు తీసింది. "అంటే రివెంజ్ అంటారు దీన్ని. ఏమో అదే కాబోలు." "అచ్చా! ఇంకా?" అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. "మీరు రాక్షసనవని అవ్వకండి. నాకు కాలుతుంది" అని కరిచింది. "ఏంటే స్మైల్‌గా హడలిపోతున్నావా దీనికి? తీర్చుకో రివెంజ్." "ఏ నక్షత్రం అండి మీది?" అని మంటగా అంది. "ఏమో అమ్మని అడగాలి." "ఏ సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ ఏదైనా ఉందేమో చూపిస్తావా సిద్ధాంతితో" అని కళ్ళెగరేశాడు. "అబ్బాయి గారికి ఆశలు చాలానే ఉన్నాయే" అని పళ్ళు నూరింది. "అది మగాడి జన్మకేడాల్. తెలీదు నీకు" అంటూ గారాలు పోయాడు. "ఆపండి మీ హొయలు చూడలేకపోతున్నా. కుళ్ళు ఈ డాల్‌కి" అని "విన్నావా ప్రిన్స్ మీ మమ్మ సీల్ రాకాసి అయింది. మీ డాడీ ఆఫర్ ఇచ్చారు బంగారం. నువ్వు పుట్టినప్పుడు పెయిన్స్ ఈయనే పడతారంట" అని మూతి విరిచింది. "అలా నేను అనలేదు. నేనెప్పుడన్నానే? ఇది తొండి. నేను ఒప్పుకోను" అని పేచీ పెట్టాడు. "అదేంటి మీరే పతిలో సతి సగభాగం అన్నీ షేర్ అవుతాయి అన్నారు. ఏ ఇవవ్వా" అంటూ సాగదీసింది ప్రజ్ఞ. "ఒక పెయిన్స్ ఏంటే నీకోసం ప్రాణమైనా ఇస్తా" అనగానే చెంప మీద చిన్న నాఫ్ వేసింది కోపంగా ప్రజ్ఞ. "హమ్మ రాక్షసి నన్నే కొట్టింది గురూ" అని వాపోయాడు. గుర్రుగా చూస్తూ "ఏంటా మాటలు? ఎప్పుడేం మాట్లాడాలో తెలియడం లేదా" అని కంట్లో కన్నీళ్లు బుస్సన పొంగుకొచ్చి అరిచింది. గాఢంగా హగ్ చేసుకుని "ఇంత ప్రేమ నన్ను కవచంలా కాపాడుతుంటే నాకేమవుతుందే పిచ్చి డాల్" అని ముద్దులు పెడుతూ "నీలో వైలెంట్ వైపు ఉందే అది నీకు తెలుసా" అని కవ్వించాడు. "మీరు మాయ చేయకండి. మీ మీద కోపంగా ఉన్నా. ఉండు, అలుగు, సత్యభామలా కోప్పడు, కొట్టు, అన్ని వేరియేషన్స్ అనుభవించాలే. నాతో మాట్లాడకండి మీరసలు" అని తోసింది. "నిన్ను అలగమన్నా. నేను మాట్లాడను అనలేదే మాలోకం" అని నవ్వాడు. ఒకదాని తర్వాత ఒకటి యశ్వంత్‌ని కవ్విస్తున్నారు. వాడేమో పిచ్చి పట్టిన కోతిలా గెంతుతున్నాడు. "ఇప్పుడు ఏం చేస్తాడు ఆ మూర్ఖుడు" అని నా గుండె పీస్ పీస్‌మంటున్నాయి తెలుసా అంటూ అరిచింది. డాల్ ఇలా రా అని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని "నీ భయం నాకు అర్థమైందే. మనమేమీ ఏదీ కావాలని చేయలేదు. అన్యాయమైన వాళ్లకు న్యాయం చేస్తున్నాము. ఒకవేళ నువ్వు ఊహించినట్లు ఏదైనా వైలెంట్‌గా రియాక్ట్ అయ్యాడనుకో వాడి ప్రాణం తీయడానికి వెనుకడుగు వేయను. సో నువ్వు భయపడకు ఫ్రెండ్స్ మూమెంట్స్ ఎంజాయ్ చెయ్యి. ఇదే మనకు మొదటి ఆఖరిది కూడా. మరో ఆప్షన్ ఉందనుకోకు. ఓకే" అన్నాడు వశిష్ఠ. "మామయ్య గారు ఊరుకుంటారా? ఒక బాబంటే. మీకు సిబ్లింగ్స్ లేరని అత్తామ ఇప్పటికే ఫీల్ అవుతుంది. ప్రిన్స్‌కి సిబ్లింగ్స్‌గా తన అక్కుంది చాలు. ఓన్ బ్లడ్డే అవసరం లేదు. అయినా నా మామ ప్రేమ నా ఒక్కడిదే. హమ్మా! మరొకరికి షేర్ ఇస్తానా నేను? నోవే" అంటూ నవ్వాడు. "సెల్ఫిష్" అంటూ ముక్కు లాగింది. "యస్ నీ ప్రేమ విషయంలో కూడా సెల్ఫిష్‌నే నేను. నన్ను కేర్ చేయకుండా బేబీస్‌తో ఉంటే నీకు దబిడి దీవుడే చూసుకో." ఇదేం పొసెసివ్‌నెస్ అంటూ నొసలు ముడిచింది. "నా ఇష్టం. నీకెందుకే డాల్" అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ చిరు బైట్ చేసి "కాస్త కనికరించొచ్చు కదే బాగా బెంగొచ్చేసింది" అని తమకంగా పెదవులతో తడుముతూ గారాలు పోయాడు. ఎదురుగా ఉన్న బెంగెందుకో సార్‌కి అంటూ చెంప మీద నిమురుతూ ముద్దు పెట్టింది. "ఉన్నాయే ఈ బెంగ బెడ్ మీదే తీరాలి" అంటూ వంగి మెత్తని ఎద మీద వెచ్చని ముద్రలు వేస్తూ డాల్ అంటూ ఇంటెండ్ వాయిస్‌తో పిలిచాడు. "హుం" అని మత్తుగా మూలిగింది. మెల్లగా బెడ్ మీదకి చేర్చి చిరుముద్దులు అదుతూ మల్లె చెండులో ఉన్న ఆమె దేహాన్ని లాలిస్తూ మురిపిస్తూ వీణ మీటనిట్లు మీటుతూ వలపుల సరాగాలు పలికించాడు. ప్రేమగా చూస్తూ చెంపల మీద నిమురుతూ ముద్దు పెట్టి "ఐ లవ్ యూ" అందామె. కంఠం మీద పెదవులతో రాస్తూ "లవ్ యూ టూరా" అని ఒక్కో వలవ తప్పించి ముద్దులతో అంగాంగాచం చేస్తూ తన దేవేరి మురిపించి మైమరిపించి చేసి పెదవుల్ని అందుకుని గాఢంగా చుంబిస్తూ దాగిన మధువుని కొల్లగొట్టే గండు తుమ్మెదలా మారాడు.
ఇద్దరి శ్వాసలు ఏకం చేస్తూనే తన ప్రేమను కురిపించింది ప్రజ్ఞ. ఆమె మీద ఎటువంటి భారం పడకుండా చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తూ, తన ప్రేమను కురిపిస్తూ ప్రణయపు జుర్రుని అందించాడు వసి. తమకంగా ముద్దులు పెడుతూ పరవశానికి లోనైంది ప్రజ్ఞ. ప్రకృతిని రంజింపజేసే పురుషుడై, రసమయ శృంగార రతిరాగాలు పలికిస్తూ, వలపుల జడివానలో తడిసి ముద్దయ్యారిద్దరు. సుప్రీం కోర్టు అడ్వకేట్‌తో సీరియస్ డిస్కషన్‌లో ఉన్నాడు యశ్వంత్. కేసంతా పరిశీలించి దీనికి ఒకటే దారి మిస్టర్ యశ్వంత్ అన్నాడు ఆలోక్. ఏంటా దారి అని గంభీరంగా అడిగాడు. అప్రూవ్‌గా మారినవాడు నోరెత్తకూడదు కోర్టులో. ఒకవేళ ఏదైనా చెప్పినా వాడి సాక్ష్యం చెల్లుబడి కాకూడదు. అలా చేయాలంటే ఒకటి వాడి శ్వాస ఆగాలి. లేక మతిస్థిమితం లేనివాడని ప్రూవ్ చేయాలి. ఈ 2 చేయగలిగితే మీ మదర్ బయటకొస్తారని చెప్పాడు. కేసు పెట్టిన వాళ్ళు బాగా పట్టున్నవాళ్ళు సార్. హోమ్ మినిస్టర్ సన్ కేసు పెట్టాడు. పైగా ఏసీపీ కూడా తన మనిషే. మేనేజ్ చేయడం కష్టమే అన్నాడు చక్రి. డబ్బుకు లొంగనిది ఈ లోకం లేదు లేదు మిస్టర్ యశ్వంత్. జస్ట్ ఆ విట్‌నెస్ మాట తిరగేస్తే చాలు. తర్వాత అంతా నేను చూసుకుంటాను. చెడుగుడు ఆడతాను ప్రత్యర్థి లాయర్‌ని అని ఎదవబీరాలు పోయాడు ఆలోక్. అక్కడుంది కంత్రి వశిష్ట. నీకు పుట్టిస్తాడు గుడగడ అని మనసులో అనుకున్నాడు చక్రి. ఐ విల్ మేనేజ్ మిస్టర్ ఆలోక్. ఎలా అయినా మా మామ బయటికి రావాలి అని సీరియస్‌గా చెప్పాడు ఠాగూర్. ఓకే. నేను బెయిల్‌కి అప్లై చేస్తా. హెల్త్ ఇష్యూ ఉన్నాయని మీ ఫ్యామిలీ డాక్టర్‌ని ఒక సర్టిఫికేట్ ఇవ్వమనండి. ఆల్రెడీ పోలీసులు చెకప్ చేస్తారనుకుంటా కదా సార్ అని డౌట్ రైజ్ చేశాడు చక్రి. కేస్ కోర్టుకి వెళ్లి రిమాండ్ విధిస్తే మెడికల్ చెకప్‌లు చేస్తారు. సో, అప్పుడే చెకప్ వరకు రారు. చక్రి ఆ ప్రాసెస్ చూసి సార్‌తో నువ్వు కూడా స్టేషన్‌కి వెళ్ళు అన్నాడు యశ్వంత్. మరి మీరు అంటూ నసిగాడు చక్రి. మామ్‌ని అలాంటి సిట్యుయేషన్‌లో చూడలేను చక్రి. గో హెడ్ అని రూమ్‌కి వెళ్ళాడు యశ్వంత్. ఏ టైంలో మా సార్ లైఫ్‌లోకి అడుగుపెట్టాడో గాని వశిష్ట. ఇక అప్పటినుండి ఒకటే పరుగులు తీస్తున్నారు. షమ్మో! ఏమైనా ఇలాంటి గట్స్ ఉన్నవాడు నూటికో కోటికో ఉంటారబ్బా! అని మెచ్చుకున్నాడు చక్రి. తనలో తానే మాట్లాడుకుంటున్న చక్రి వైపు అనుమానంగా చూశాడు అలోక్. అతడి చూపుల మీనింగ్ గ్రహించి వెర్రినవ్వు ఒకటి నవ్వి, సారీ సార్ మీరు రెస్ట్ తీసుకోండి నేను డాక్టర్‌తో మాట్లాడొస్తా అని బుర్రబరుక్కుంటూ, నేను పిచ్చోడినయ్యేలా ఉన్నా అంటూ సణుక్కుంటూ వెళ్ళాడు చక్రి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్‌లో నువ్వు పోటీ చేయకూడదు వసి అన్నాడు వాసుదేవ్. ఏ వాడికి భయపడి తోక ముడిచి అలా అని షార్ప్ లుక్‌తో ప్రశ్నించాడు వసి. పూర్తిగా వినవా అని సీరియస్ అయ్యారు. చెప్పండి వినిపెడతా. మొహం మండిస్తూ ఏ నక్షత్రంలో కన్నావే అంటూ ఇరిటేట్ అయ్యారు వాసు అంకుల్. కిసుక్కున గోలి చెడగొట్టినట్టు నవ్వింది ప్రజ్ఞ. డాల్ నవ్వకు నాకు కాలుతుంది అని గుర్రుగా చూశాడు. అమ్ము అమ్ము మీదకెందుకు అరుస్తావు? నేను అడిగాను మావయ్య గారు ఏ నక్షత్రం అంటూ అని నవ్వింది. ఈయన గారి బిహేవియర్ చూస్తుంటే మనం ఏంటి ఎవడికైనా ఇదే డౌట్ వస్తుంది మా. మా ఇద్దరు మీ ఇద్దరు పొగిడారా ఇప్పుడు నన్ను? అయితే సిగ్గుపడుతున్నా. చూసి తరించండి అని పంటి కింద వేలు పెట్టి కొరికాడు వసి. వాసుదేవ్ తల బాదుకుంటుంటే పడిందా పంచ్ సైలెంట్‌గా పెట్టింది తిని దయచేయండి అని టిఫిన్ వడ్డించింది మహా. వీడు ఇలా అవ్వడానికి నువ్వు కదా కారణం అని పళ్ళు నూరారు. అబ్బా డాడ్ విషయానికి వస్తారా నన్ను వెళ్ళిపోమంటారా అన్నాడు వసి. నువ్వు ఎలక్షన్‌లో పోటీ చేయకూడదు. మిస్టర్ హర్షవర్ధన్ నిలబెడదాం. ఏంటి ఆ వేస్ట్ గాడు చాల్లేండి ఇంకెవరు దొరకలేదా అని కరిచాడు. నీలా మెంటలుంటే నచ్చుతారా? అవును. సో వాట్? అని బలుపుగా చెప్పి, నేనెవ్వరిని సపోర్ట్ చేయను. ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చెయ్యొద్దు అంటే ఊరుకుంటా అంతే. నన్ను ఎవడికో డప్పు కొట్టమని ఫోర్స్ చేయొద్దు ప్లీజ్ డాడ్ అని లేచి వెళ్ళాడు వశిష్ట. మీరెందుకు అంత పట్టుబడుతున్నారు? అన్నీ వాడికి తెలుసు కదా అంది మహా. నువ్వు నోర్మి ప్రతి దాంట్లో దూరకు అని గద్దించి, ఇప్పటికే యశ్వంత్ పగతో రగులుతున్నాడు. ఇప్పుడు ఇందులో కూడా అడ్డం పడితే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. మూర్ఖులకు దూరంగా ఉండాలి. అర్థం చేసుకో అని విసుగు ప్రదర్శించారు వాసుదేవ్. అవును అత్తమ్మ. నాకు మావయ్య గారు చెప్పిందే నిజం అనిపిస్తుంది. మేము చెబితే వినరు. మీరే చెప్పాలి అంది ప్రజ్ఞ. తప్పుని సమర్థించడం నాకు రాదు. నా కొడుకుని అసమర్థుడు చేయడం అంతకన్నా రాదు. ఆ చెప్పేదేదో మీ మామ కోడలు చెప్పుకోండి. పొండి అని కోపంగా అంది మహాలక్ష్మి. క్షమించండి అత్తమ్మ. నా ఉద్దేశం అది కాదు అని మొహం చిన్నగా చేసుకుంది ప్రజ్ఞ. నేనొకటి అడిగితే సమాధానం చెప్తారిద్దరూ అని సీరియస్‌గా చూసిందామె. ఏంటి అన్నట్లు చూశారు. ఇప్పుడు వసి తప్పుకుంటాడు ఓకే. వసి వెనకడుగు వేశాడు. నా కోసం ఆలోచించాడు అని యశ్వంత్ అనుకుని ఇప్పటిదాకా ఉన్న కోపాన్నంతా వదిలేసి సాధుజీవి అయిపోతాడో చెప్పండి? పగంటూ మైండ్‌లోకి రానేకూడదు. అది వస్తే మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ మైండ్‌లో అదే ఆలోచన మార్చుకోరు. ఏ అతడికి తెలీదా? తను నీలాంబరి చేసిన పనులన్నీ తప్పులు కాదు పాపాలని. మరెందుకు రియలైజ్ అవ్వడం లేదు? అని ప్రశ్నించి, ఎందుకంటే మేము చేస్తాం. వీళ్ళు క్వెషన్ వేస్తారా? మా ఇష్టం. మేమేమైనా చేయగలం. ఎవరినైనా చంపగలం అనే అహంకారం డబ్బు ఉంది. ఏమైనా చేయొచ్చు అనే పొగరు. సో, నా కొడుకులాంటి వాళ్ళు బెణికి తీయకపోతే వాళ్ళ ఆగడాలు ఇంకా మితిమీరుతాయి. నేనైతే యుద్ధం మధ్యలో వెనక్కి లాగను.
తాడో పేడో తేల్చేయాల్సిందే. మీ ఉద్దేశం మీ ఇష్టం. నేను అడ్డుపడను అంది మహాలక్ష్మి. గట్టిగా విజిల్ వేసి దట్ ఈజ్ మహాలక్ష్మి అని ఎగిరాడు గౌతమ్. నువ్వు నోర్మై రాస్కెల్ గసరు వాసుదేవ్. అత్త మామ మొహం చూడు గీసిన కంద పిలకలా ఎలా ఎర్రగా మారిపోయిందో. నీ లెక్చర్‌కి ఉమ్మ అని ముద్దు పెట్టి నువ్వు సూపర్ అంతే అని నవ్వాడు గౌతమ్. రేయ్! అని సీరియస్‌గా చూడగానే వీళ్ళే స్పీచ్‌లివ్వాలి నాన్న. మనం సామాన్యులం గదా! మనం నోరెత్తకూడదు అని మూతి తిప్పింది మహా. డ్రామా బాజీలు అని తల విదిలించారు. మీకంటేనా అని ఐబ్రో అప్ చేసింది. నేను ఏది చెప్పినా చేయకూడదనుకుంటారే మీ తల్లి కొడుకు అని కరిచారు. లేట్ క్యాచ్. హోమ్ మినిస్టర్ అయ్యి మరీ మీ బుర్ర ఎంత ఈకైతే ఎట్టా చెప్పండి అని వంకరగంది మహా. ఏంటాంటీ ఉదయాన్నే మా సార్‌ని వేసుకుంటున్నారు అని వచ్చాడు అరవింద్. ఇది ఆఫీస్ కదా సార్ అనడానికి. పిలుపు మార్చు. బాబాయ్ అని పిలువు నాన్న అంది మహా. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి సార్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.